ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తుది నివేదికలోని అంశాలను పవన్ వివరించారు. హోదానా ప్యాకేజీనా అనే అంశంపై సీఎం చంద్రబాబు కూడా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. వివిధ అంశాలపై పవన్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. అంటే మీరు కావాలని చేస్తున్నారా, లేదా మీకు అవగాహన రాహిత్యంతో చేస్తున్నారా, లేదంటే అంత కెపాసిటీ లేదా, ఈ సమాధానం లేవు, సమాధానం చెప్పడానికి మీరు ఇష్టపడట్లేదా? ఇవన్నీ నాకు స్వయంగా నాకు అనిపిస్తున్న ప్రశ్న. అలాగే ఒక సింగిల్ స్టేట్మెంట్లో అన్ని చదువుతున్నప్పుడు ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి అనేక అంశాలను పరిశీలిస్తే కమిటీ అభిప్రాయపడింది ఏంటంటే ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఏది కూడా సరిపోదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తేనే 100% న్యాయం జరుగుతుంది, ప్రజలకి 100% న్యాయం జరుగుతుంది. దాని మీద కమిటీ ఒక చాలా బలమైన అభిప్రాయానికి వచ్చింది. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇవన్నీ అనేక సంస్థలు ఇవన్నీ కూడా ఇక్కడే ఉండిపోయినాయి. అవి మనుషులైతే కదల్చగలం, కానీ ఇక్కడున్న ఎసెన్షియల్ అసెట్స్ని బట్టి కదపలేము. సో ఇలాంటి ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, విద్యా సంస్థలు కానీ రకరకాల అంశాలతో ఇట్లా ఇవన్నీ చూసిన తర్వాత వీటిని ఎలాగా చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఒక 11 అంశాలు ముందుకు వచ్చినాయి. అసలు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక నేషనల్ ప్రాజెక్ట్. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తీసుకోకుండా ఉండాల్సింది. మీకు ప్రశ్నించే హక్కు ఉండేది. ఈరోజు ప్రశ్నించే హక్కును కోల్పోయి వాళ్ళ చేత మీరు ప్రశ్నించుకునే హక్కుని పరిస్థితికి మీరు వెళ్ళారు. అంటే ఇది దేనికోసం, మీరు ఏ పరిస్థితుల్లో మీరు తీసుకున్నారు, అది స్టేట్ గవర్నమెంట్ ఎందుకు తీసుకుందో అది నాకైతే వ్యక్తిగతంగా అర్థం కాలేదు. అది ఒకవేళ రేపొద్దున పోలవరం ప్రాజెక్టు కానీ ముందుకు వెళ్ళకపోతే ఇప్పుడు బ్లేమ్ చేయాల్సింది సెంటర్ అవ్వదు, అది రాష్ట్ర ప్రభుత్వం అవుద్ది. అది ఎందుకంటే మీరు తీసుకున్నారు కాబట్టి. అది వైబిలిటీ కాదంటారు. ఏది అడగండి కేంద్ర ప్రభుత్వం కానీ అది వైబిలిటీ లేదు, ఇది వైబిలిటీ కాదు. మరి ఏది వైబిలిటీ మీకు? అంటే మీరు వైబిలిటీ అని చెప్పి రాష్ట్రాన్ని విడదీశారా? మరి ఏది వైబిలిటీ? ఏది కాకపోతే మీకు వైబిలిటీ, అది కాదు ఇది వైబిలిటీ లేదంటారు. అలాగా మరి అలాంటప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ గారి ఊరు అది హాజీపూర్ని మీరు ఎలా చేయగలిగారు రైల్వే జోన్ కింద? మరి దానికి రామ్ విలాస్ పాస్వాన్ గారికి మీరు అప్లై చేసిన రూళ్ళు ఆంధ్రప్రదేశ్కి మీరు ఎందుకు అప్లై చేయలేరు? అది మీకు ఇచ్చిన హామీ. ఒక దుగ్గిరాజపట్నం కుదరదు అనుకున్నప్పుడు దానివల్ల బోల్డంతా మనకి అడ్వాంటేజ్ ఉంది, బోల్డెన్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, బోల్డంత ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది, దానివల్ల ఒక బోల్డంత ఇన్ఫార్మల్ సెక్టార్ పెరుగుతుంది, అక్కడ ఉద్యోగాలు వస్తాయి. మరి ఇవన్నీ పెట్టుకున్నప్పుడు దానికి ఆల్టర్నేటివ్ మీకు దుగ్గిరాజపట్నం కాదన్నప్పుడు ఇంకొక పోర్టుని ప్రభుత్వం నిర్మిస్తామని చెప్పినప్పుడు భారత ప్రభుత్వం దాన్ని మీరు ఎందుకు సద్వినియోగం చేయలేకపోయారు, ఎందుకు దాన్ని ఉపయోగించుకోలేదు, దాని మీద ఎందుకు ఒక స్పష్టమైన ప్రకటన మీకు ఎందుకు రాలేదో అది రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి ఎక్కడ కన్ఫ్యూషన్ ఉంది? దేని మీద మీకు స్పష్టత లేదు, దేని మీద మీకు గొడవలు ఉన్నాయి? స్టేట్లోనూ ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడేమో తెలుగుదేశం పార్టీ ముఖ్య భూమిక వహిస్తుంది. అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య భూమిక వహిస్తుంది. మీ రెండు ఎన్డీఏ ప్రభుత్వాలైనప్పుడు మరి కన్ఫ్యూజన్ ఏంటి? మరి సమస్యలు ఎక్కడ ఉన్నాయి? మరి ఎందుకు మీరు విభజన హామీల్ని మీరు ఎందుకు అమలు పరచడానికి మీకున్న సమస్యలు ఏంటి? అసలు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాలు ఎందుకు కామ్గా ఉంది? ఎందుకు ఇంత ఉదాసీనత ఉంది? దేనికి భయపడుతున్నారు? దేనికి మీరు ఇంత భయాలు అన్నది నాకు వ్యక్తిగతంగా నాకున్న ఆలోచన.